చాలామంది అంటుంటారు, పిల్లలపై అతి ప్రేమ పెంచుకొని 20 ఏళ్ళు వచ్చినా మా పాప బాబు వయసు ఎంతది, కేవలం 18 నుంచి 20 సంవత్సరాలని తేలిగ్గా చెప్తుంటారు. కానీ ప్రభుత్వం ఓటిచ్చింది ఈ చిన్నపిల్లలకే. వీరే నేడు అత్యధిక ఓటు హక్కు కలిగిన యువత. కానీ నిర్లిప్తత, నిస్సహాయత రక్తంలో ఇంకించుకొని తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేనిది, ఇంకొక మనిషి సహాయం లేనిది బతకలేని బానిస మనస్తత్వానికి దిగజార్చింది విద్యా విధానం. నేటి తల్లిదండ్రులు స్వశక్తిపై నమ్మకం లేని, దేశభక్తి లేని, ఏదైతే మాకేంటి అనే విధంగా తయారు చేసిన విద్యా విధానంతో రేపటి మన దేశ భవిష్యత్తును చూడొచ్చా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. బ్రిటిష్ వాడి నుండి స్వతంత్రం కోసం ప్రథమ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన చిన్న ఝాన్సీ లక్ష్మీబాయి వయసు 18 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలోనే ఢిల్లీలో బ్రిటిష్ వారిని, వారి క్రూరత్వం ఎలా ఉండేదో అంత క్రూరంగా వారిని చంపిపారేసింది. అందుకే బ్రిటిష్ వాడు మాకొక్క ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటే ప్రపంచం మొత్తాన్ని ఏలే వాళ్ళం అని కితాబిచ్చాడు. అంతలా భయపెట్టింది ఆ వీరనారి. అలాగే భారత యువతకు దేశ ప్రేమను పెంచేలా కార్యక్రమాలు చేసిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి యువ కిషోరాల వయసు 20 ఏళ్లే. జలియన్ వాలా బాగ్లో వేల మందిని చంపిన డయ్యర్ను, లండన్లో వారి దేశంలో చంపిన ఉద్దమ్ సింగ్ వయసు కూడా 20 ఏళ్లప్పుడే దేశభక్తిని చాటుకున్నాడు. కాబట్టి చిన్న వయసులోనే దేశభక్తిని పెంచండి. అప్పుడే తల్లిదండ్రులను ప్రేమిస్తారు, దేశాన్ని ప్రేమిస్తారు. దేశాన్ని ప్రేమించని వాడు తల్లిదండ్రులను ప్రేమించడు. రెక్కలు వచ్చిన పక్షి విదేశాల జీతగాడుగా మారి స్వర్గంలో ఉన్నట్లు విహరిస్తుంటాడు. జై హింద్.